చెన్నైలో పోరూరు సోమసుందరం వీధిలో చిరంజీవి ఇల్లు ఉండేది. దాని ఎదురుగా కృష్ణగారి తమ్ముడి ఇల్లు, వాళ్ళ హోటల్ నవీన్ ఇంటర్నేషనల్, దాని పక్కన గిరిబాబు ఇల్లు ఉండేవి. ఇంకా కొంచెం దూరంలో నటుడు సుధాకరు, బాలకృష్ణలు ఉండేవారు. ఇలా టాలీవుడ్ టాప్ నటులు టీనగర్, కోడంబాకం ప్రాంతాల్లో ఉండేవారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ నుండి తిరుపతి వెళ్లే భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని గుండు కొట్టుకుని తమ అభిమాన తారలను చూడాలని పిచ్చి ఆశలతో చెన్నై వచ్చేవారు. ఈ గుండు బాసులను చూసి తమిళ వాళ్ళు గొల్టీలు వచ్చారు, గొల్టీలు అంటూ చాలా హేళన చేసేవారు. ఇలా ఇన్ని అవమానాలను భరిస్తూ తమ హీరో ఎప్పుడు వస్తాడా, అతన్ని ఒక్కసారైనా చూస్తే చాలు ఈ జన్మకని పడిగాపులు కాస్తూ ఆ రోడ్డు మీద నిలబడి ఉంటారు ఈ పిచ్చి అభిమానులు. గిరిబాబు లాంటి క్యారెక్టర్ నటుడు వీళ్ళని చూసి చిరాకు పడి తిట్టేసి వెళ్ళిపోతాడు. కానీ చిరంజీవి లాంటి సూపర్ హీరోలు వీళ్ళని చూసి ఎంతో ఆప్యాయంగా నవ్వి అర్జెంటుగా మేడ మీదకి వెళ్ళి చేతులు ఊపేస్తాడు. రోడ్డు మీద నుండి ఇది చూసి తాము కూడా చేతులు ఊపుతూ వెర్రి ఆనందం పడిపోతారు ఈ ఫ్యాన్స్. కొద్దిసేపటికి సెక్యూరిటీ గార్డుకి చెప్పి వాళ్ళని తరిమించేవాడు చిరంజీవి. ఈ అభిమానులు కూడా మా హీరో గొప్పవాడు, ఈ సెక్యూరిటీ వాడే దుర్మార్గుడు అని అతనితో గొడవపడి వెళ్ళిపోయేవారు. పాపం నిజాల సెక్యూరిటీ అతనికే తెలుసు. ఒకసారి ఒక జర్నలిస్ట్ నటుడు సుధాకర్ ఇంటర్వ్యూ కోసం అతని ఇంటికి వచ్చాడు. సుధాకర్ అప్పట్లో చిరంజీవి కన్నా పెద్ద స్టార్. అతని కారు రాగానే ఇలాగే కొందరు అభిమానులు పరిగెత్తుకుంటూ అతని కారు దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసి కారును త్వరగా లోపలికి పోనివ్వమన్న సుధాకర్ లోపల ఉన్న ఆ విలేకరిని చూసి, పదండి లోపలకు, ఈ కుక్కలకు పని పాట ఉండదు అని ఇంట్లోకి తీసుకువెళ్ళాడు. తనను అభిమానించి ఆరాధించే ఫ్యాన్స్ను కుక్కలతో పోల్చిన సుధాకర్ నిజస్వరూపం ఆ విలేకరికి అప్పుడే తెలిసింది. ఆలోచించాడు, ఒక అభిమాని తన అభిమాన హీరో సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడకపోతే ఆ హీరో గారి పరిస్థితి ఏంటి అనేది అందరికీ తెలుసు. అతను ఇన్నేసి కోట్లు సంపాదిస్తున్నాడంటే దానికి కారణం అతని అభిమానులే. తమ అభిమాన హీరో కోసం పాలాభిషేకం చేస్తారు వాళ్ళు. టిక్కెట్ల కోసం కొట్టుకుని ఒక్కొక్కసారి చచ్చిపోతారు కూడా. కానీ ఆ హీరో దృష్టిలో అభిమాని అనేవాడు ఒక కుక్క, రోడ్డు మీద తిరిగే వీధి కుక్క, పని పాట లేని బేవర్స్గాడు, ఒక బకరా. ఇప్పుడు ఇలాంటి గుండు అభిమానులు చెన్నైలో లేరు. కానీ కొంతమంది పిచ్చి బాసులు మాత్రం అలా తమ అభిమాన హీరోల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇప్పటికీ.